బెస్ట్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 2024. ఇది 2024 సంబంధించిన వీడియో మాత్రమే. అండ్ దీన్ని మళ్ళీ ఒకవేళ 2025లో చూసిన 2026లో చూసిన కన్సిడర్ చేయకండి. అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 2024 వీడియో. అయితే ఇక్కడ దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 ఎలా ఉంటుంది, అసలు దీని ఫ్యూచర్ ఉంటుందా అనేది నేను ఆల్రెడీ హ్యావ్ మేడ్ ఎ వీడియో అబౌట్ దిస్. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్ ప్లీజ్ గో అండ్ వాచ్. మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 గురించి మనం మాట్లాడుకుందాము. ఇది కూడా ఒక సిఆర్ఎం అంటే ఇక్కడ సిఆర్ఎం అనేది ఒక టూల్. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సిఆర్ఎం అనేది కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అనేది ఒక టూల్ అయితే, ఇది మైక్రోసాఫ్ట్ అనేది డైనమిక్ 365 అనేది ఒక కంపెనీది, సేల్స్ ఫోర్స్ అనేది ఇంకో కంపెనీది. దీంట్లో ఎస్ఎల్ సిఆర్ఎం ఉన్నాయి, ఇంకా చాలా రకాల సిఆర్ఎంస్ ఉన్నాయి. జోహో ఉన్నాయి, జోహో కూడా ఈ మధ్య పాపులర్ అవుతుంది. జోహో సిఆర్ఎం ఉన్నాయి. రకరకాల కంపెనీస్ ఈ సిఆర్ఎం ని కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ చేయడానికి రకరకాల టూల్స్ అనేవి డెవలప్ చేశాయి. దాంట్లో బాగా మార్కెట్ లీడర్ అయితే సేల్స్ ఫోర్స్ ఉంది. తర్వాత ఈ ఈఆర్పి అండ్ సిఆర్ఎం రెండు కలిసి ఉండడం వల్ల సెకండ్ కొంచెం ఈ మైక్రోసాఫ్ట్ కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, సో మనం చూసుకుంటే సేల్స్ ఫోర్స్ అనేది సేమ్ కొంచెం రిలేటెడ్ గానే ఉంటుంది. సేల్స్ ఫోర్స్ కూడా ఒక సిఆర్ఎం, మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 కూడా ఒక సిఆర్ఎం టూల్. అయితే ఇక్కడ ఈ సిఆర్ఎం టూల్ అనేది టాప్ లో అయితే ఎప్పటికీ సేల్స్ ఫోర్స్ అనేది కొనసాగుతూ ఉంది. ఒకవేళ సేల్స్ ఫోర్స్ కాకపోతే, ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఫోర్స్ మీరు డౌన్ అవుతా ఉంది, లేకపోతే మీకు అనిపిస్తుంది సేల్స్ ఫోర్స్ అనేది అంత ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది మనకు క్రియేట్ అవ్వట్లేదు, మన కంపెనీ మారాలన్న ఇబ్బంది అవుతుంది అంటే, అండ్ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ ప్లేస్ లో ఇమీడియట్లీ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక కోర్స్ తీసుకున్న తర్వాత ఒక కోర్స్ లో నేను కంటిన్యూ ఒక జాబ్ లో నేను కంటిన్యూ అవుతున్నప్పుడు టెక్నాలజీలో, ఇది కాకుండా ఇఫ్ నాట్ ఏదైనా పరిస్థితి అంటే దేనికి చేంజ్ అవ్వచ్చు, ఈజీగా మైగ్రేట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటే సేల్స్ ఫోర్స్కి అయితే మైగ్రేట్ ఉంది. ఇంకొకటి వచ్చేసి జోహో సిఆర్ఎం ఉంటుంది, అండ్ అది కూడా బాగా ఉంటుంది అనమాట. సో అది కూడా థర్డ్ ప్లేస్ లో ఉంది, అది ఇండియన్ కంపెనీ. సో ఇక్కడ మనము ఈ మైక్రోసాఫ్ట్ అంటే అర్థమైపోతుంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 మైక్రోసాఫ్ట్ కంపెనీది. సేల్స్ ఫోర్స్ అనేది ఒక డిఫరెంట్ కంపెనీ, దాని కంపెనీ ఇస్ డిఫరెంట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, డెఫినెట్లీ మనము ఇండియాలో కాకపోయినా అవుట్ సైడ్ ఇండియా కూడా అన్నిటికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆన్బోర్డ్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను బెస్ట్ అని చెప్పానని చెప్పి ఇమీడియట్ గా ఏం ఆలోచించకుండా వెళ్ళి జాయిన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో నేను చెప్తున్నాను, మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని మీరు రైట్ డెసిషన్ తీసుకోండి. ఇక్కడ ప్లేస్మెంట్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఇస్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కొని ఒకసారి డెమో విని తర్వాత మీ డెసిషన్కి అయితే రండి. అండ్ దీని గురించి నెక్స్ట్ డైనమిక్ 365 గురించి నాకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే, సో ఈ ఇన్స్టిట్యూట్ గురించి అంటే, సో కంప్లీట్లీ ఇన్స్టిట్యూట్ గురించి నేను ఏదైతే వీడియో చేస్తానో అదే ఫైనల్ ఇన్ఫర్మేషన్. దెర్ ఇస్ నో అంటే ఇక మాక్సిమం నాకు తెలిసిందో మీకు చెప్పేస్తున్నాను. అంటే టాప్ 4 అంటే టాప్ 4, బెస్ట్ అంటే బెస్ట్ ఇలా చెప్పేస్తూ ఉంటాను. అండ్ ఫర్దర్గా దీని గురించి ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఇంకొక ఇన్స్టిట్యూట్ బాగుంటుందా అంటే, డెఫినెట్లీ కెరియర్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి కోర్స్ ఏది తీసుకోగలుగుతాను, ఏది తీసుకుంటే బెటరు, ఏది మీకు సూట్ అవుతుందని మాత్రమే నేను చెప్పగలుగుతాను. అండ్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 ఏసీటీఈ టెక్నాలజీస్ టోటల్ ఫీ వచ్చేసి 35,400 అవుతుంది. అండ్ 1 to 1.5 month ఉంది ఆన్లైన్, అండ్ 100% ప్లేస్మెంట్ రెసిస్టెన్స్ అంటున్నారు. బ్రాలీ అకాడమీ సో 30 days ఉంటుంది, అండ్ ఇది కూడా ఆన్లైన్ లో ఉంది కంప్లీట్ గా. టెక్ మార్షల్స్ అకాడమీ రియల్ టైమ్ ట్రైనింగ్, ఇది కూడా జాబ్ రెసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మైలెన్ నెస్ ఇది 2 months ఉంటుంది, ఇది హైదరాబాద్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ ఉంది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఉన్న వాటిలో బెస్ట్ ఒకసారి వినండి, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అనేది చాలా చిన్న క్లాసు. సో మోస్ట్లీ 40 to 50 hours మాత్రమే క్లాసెస్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి. ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటి అంటే, కంప్లీట్గా నేను ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయ్యి నేను జాబ్ తెచ్చుకుంటానంటే అవ్వదు. సో మీ సొంతంగా కూడా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అలా అయితేనే త్వరగా జాబ్ తెచ్చుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా డిపెండెన్సీ ఉండాలి, కానీ ఇన్స్టిట్యూట్ మీద కంప్లీట్ డిపెండెన్సీ 100% ఇన్స్టిట్యూట్ మీద డిపెండెన్సీ అనేది ఉండకూడదు. అది ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.